రామ జన్మభూమి అయోధ్య. ఇప్పుడు ఈ ప్రదేశానికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. మొదట మనము అయోధ్య రైల్వే జంక్షన్కు రావాలి. ఉదయమే 7 గంటలకంతా ఈ జంక్షన్కు వచ్చే విధంగా మనము ప్లాన్ చేసుకొని నేరుగా అక్కడి నుంచి సరియూ ఘాటుకు వెళ్ళాలి. జంక్షన్ నుండి సుమారు 4-5 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వారు ఒక మనిషికి 200 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. తిరిగి మనల్ని అయోధ్య రామ మందిరం దగ్గర అక్కడ వాళ్ళు వదిలేస్తారు. ఇది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశము. శ్రీరాముల వారు ఇక్కడే జల సమాధి అయ్యి వైకుంఠం చేరారు అని. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుప్తర్ ఘాటు అయోధ్యకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. తర్వాత ఫైజాబాద్ రైల్వే స్టేషన్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ కూడా మనము పవిత్ర స్నానం చేయొచ్చు. అయోధ్య ఆలయము రైల్వే స్టేషన్ జంక్షన్ నుంచి కేవలము 1.5 కిలోమీటర్లు ఉంది. ఆటో వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మెయిన్ రోడ్ నుండి ఆలయానికి వెళ్ళాలంటే సుమారు 1.5 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. పెద్దవారు నడిచేందుకు కష్టపడే వాళ్ళైతే అక్కడ వీల్ చైర్ సౌకర్యం కూడా ఉంటుంది. మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆలయంలో మనకు క్లాక్ రూమ్ సౌకర్యం కూడా ఉంది. ప్రస్తుతం మీరు చూస్తున్నది కనక మహల్, బంగారు మహల్ అని కూడా అంటారు. కైకేయి వారు తన కోడలు సీతాదేవికి బహుమతిగా ఇచ్చినటువంటి గృహం. అద్భుతమైన బంగారు పూతతో ఉన్న సీతారాముల వారి బొమ్మలను ఈ గృహంలో మనం చూడవచ్చు. హనుమాన్ గర్ ఈ గుడి రాముల వారి గుడికి అతి సమీపంలో ఉన్నటువంటి పురాతనమైన ఆలయము. కొండ మీద ఉన్న ఈ ఆలయానికి నడిచి వెళ్ళాలి. వృద్ధులు వెళ్ళాలంటే కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఆలోచించగలరు. 17వ శతాబ్దంలో ఆనాటి నవాబ్కు ఆరోగ్యం సరిగా లేదంటే ఈ ఆలయంలోని పవిత్ర జలాన్ని ఔషధంగా ఇస్తే ఆయన ఆరోగ్యం కుదుటపడిందని చెప్తారు. ఆయన కూడా ఈ ఆలయ అభివృద్ధికి చాలా సహాయం చేశారని చరిత్ర చెబుతోంది. నాగేశ్వరనాథ్ టెంపుల్ తప్పకుండా చూడవలసినటువంటి గుడి. రాముని యొక్క కుమారుడు కుశుడు కట్టించాడు ఈ గుడిని. అతడు తన ప్రేయసి అయిన నాగకన్య శివుని యొక్క భక్తురాలు కాబట్టి ఆమెకు ప్రేమతో కట్టించినటువంటి ఈ గుడి. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. త్రేతాకి ఠాగూర్ రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్న విగ్రహాల కోసం పూజించబడే అయోధ్యలోని ప్రధానమైన దేవాలయాలలో ఇది ఒకటి. ఒక నమ్మకం ప్రకారం ఈ ఆలయం రాముడు అశ్వమేధ యాగం నిర్వహించినటువంటి వేదికగా చెబుతారు. ఆలయంలో ఉంచబడిన నల్లరాతి విగ్రహాలు చాలా పాతవి, చూసేందుకు చాలా అందంగా ఉంటాయి. ఈ ఆలయ ఆధ్యాత్మికత మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. రాముడి జీవితంలో భాగమైన ఈ దేవాలయాన్ని తప్పక సందర్శించవలసిందే. సరియూ నది ఆరతి ప్రతిరోజు సాయంత్రం జరుగుతుంది. వేసవికాలం అయితే సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. శీతాకాలం అయితే సాయంత్రం 5 గంటలకు మొదలవుతుంది. అయోధ్య యాత్రను సాధ్యమైనంత వరకు శీతాకాలంలో పెట్టుకోండి. అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు. వేటి కాలంలో మార్చిలో మాత్రము ఇక్కడికి వెళ్ళవద్దండి. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు ఇక్కడ విపరీతమైనటువంటి వేడి ఉంటుంది. కాబట్టి శీతాకాలము అయోధ్య దర్శించడానికి చాలా మంచి సమయం. జై శ్రీరామ్. శుభం భూయాత్.